ప్రెజెంట్ ఓకే. పార్దు ప్రెజెంట్, వెరీ గుడ్. మహేష్ రాలేదు. విశ్వనాథ్ గారు ఓకే. నిన్నెందుకు కాలేజ్కి రాలేదు? మన కాకతీయ కాలేజ్కి హాలిడే అనుకున్నాం. అలా ఎలా అనుకుంటావమ్మా? పండగ మనకి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. నేను నిన్ననే హాలిడే ఇస్తానని ఎలా అనుకున్నావు అమ్మా? నువ్వు ఎందుకు రాలేదు కాలేజ్కి? ఎందుకు రాలేదు కాలేజ్కి? హలో విశ్వనాథ్, మైక్లో చెప్పు, ఎందుకు రాలేదు కాలేజ్కి? నాకు ఐడియా లేదు మేడం. నీకు ఐడియా లేదా? నువ్వు రావాలి కదా, నువ్వు లెక్చరర్వి, మర్చిపోయావా? నువ్వు స్టూడెంట్వి కాదు. ఓకే అమ్మా, నువ్వేంటమ్మా వారం రోజుల నుంచి రావట్లేదు? మీ నాన్నగారిని తీసుకొని రమ్మని చెప్పాను కదా. బంక్ కొట్టానండి. దాన్నే వారం నుంచి రాకపోవడం అంటారు. నాన్నగారు ఎక్కడ? ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఎందుకున్నారు? అదిగో సోఫాలో కూర్చున్నారు. మహేషే కదా మీ నాన్న. వద్దులే అమ్మా, మైక్లో చెప్పకూడనివి కొన్ని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీరు, నాకు తెలుసు, చెప్పండి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు అనుదీప్ అండ్ మారీ అండ్ నవీన్ గారు. సో అంతే మేడం. యువరాజ్ సార్ అండ్ మీతో వర్క్ చేయడం చాలా బాగుంది. గాంధీ గారు, మీరు సార్. సో అది మేడం. నాకు తెలుసు నాలాంటి ఒక అందమైన అమ్మాయి ఎదురుగా నిలబడితే ఆయన మాట్లాడలేదని. ఇట్స్ ఓకే, నేను పక్కకి వెళ్తాను, మీరు మాట్లాడండి. మేడం అయిపోయింది మేడం, అంతే మేడం. ఓకే, మీరు మాట్లాడండి. మారీ గారు థ్యాంక్స్. యువరాజ్ గారికి, గాంధీ గారికి, నవీన్ గారికి అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ మోనా, మహేష్ గారు, లడ్డు, సమీరా గారు, సత్యశ్రీ, అందరూ చాలా బాగా చేశారు మా సినిమాలో. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, కొంచెం ఎమోషనల్గా కూడా ఉంటుంది లాస్ట్లో. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పండగకి సినిమాని. నవీన్ గారు అయితే అసలు వన్ మ్యాన్ షో, ఆయనే కనిపిస్తారు మొత్తం, ఆయనను చూసే ఎంటర్టైన్ అవుతారు. అసలు కంప్లీట్గా వన్ మ్యాన్ షో నవీన్ గారు. థ్యాంక్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, మా ప్రొడక్షన్ మేనేజర్స్, తర్వాత అకుల్ గారు, మా కో డైరెక్టర్ రాయుడు గారు, మా డైరెక్షన్ టీం మొత్తం అందరూ చాలా బాగా కష్టపడ్డారు. రేపు థియేటర్లో చూస్తారు అందరు సినిమా ఎంత బాగా వచ్చిందని, మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడే ముందు ఒక క్వశ్చన్. లవ్ బ్రేకప్ అయితే అబ్బాయిలు మందు తాగేసి గడ్డం పెంచుతారన్నారు, మరి మీరిద్దరూ గడ్డం పెంచడానికి గల కారణం? మీరు మీ గడ్డమే కదా ఇది? అంత లేదా? ఓకే, దానికి కూడా కొలమానాలు ఉంటాయా ఏంటి? చెప్పండి. ఆయన అనుకుంటున్నాడు నేను సేఫ్, నేను క్లీన్ షేవ్ చేసుకొని వచ్చాను, నాకు మైక్ ఇవ్వదు ఆవిడ బాబోయ్ అని. ఓకే, ఎస్, మీరు లవ్ బ్రేకప్ అండి? మ్యారీడ్ అండి, అందుకే గడ్డం పెంచాను. ఓకే, మ్యారేజ్ అయితే కూడా గడ్డం పెంచుతారనమాట. ఓకే, క్వశ్చన్ ఐమ్ సారీ, మనం యూట్యూబ్లో చూసుకుందాము. మళ్ళీ ఆయనకి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. యా, మీకు కాదండి, మీకే. మీరు మాట్లాడలేదు కదా ఇంకా, చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు. హాయ్ వరంగల్. థ్యాంక్ యూ డైరెక్టర్ మారీ సార్, అండ్ థ్యాంక్ యూ టు చీఫ్ కో డైరెక్టర్ రాయుడు సార్. సార్ యువరాజ్ సార్ థ్యాంక్ యూ సార్. గాంధీ గారు థ్యాంక్ యూ సార్. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ థ్యాంక్ యూ. అంతే, పడిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత కాసేపు తర్వాత మళ్ళీ మిమ్మల్ని ముగ్గురిని పిలుస్తాను, బికాజ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది మీరు హుక్ స్టెప్కి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వనాథ్ గారు, స్పెషల్ పర్ఫార్మెన్స్ మీదే.